హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అని అంటే, మేము సంక్రాంతికి ఊరెళ్ళాం కదండి. ఇంక వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. సో ఇంక ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా అయితే వీడియో అయితే కంటిన్యూ అవుద్ది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఇంక ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇంక ఇవాళ ఏంటంటే మార్నింగ్ అంతా క్లీనింగే సరిపోయిందండి. ఇంకా అంటే ఊరు వెళ్ళేటప్పుడు మనం ఎంత క్లీనింగ్ చేసుకొని వెళ్ళినా వచ్చేసరికి డస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవడం, ఊడ్చుకోవడం, తుడుచుకోవడమే సరిపోయింది. సో ఇంక ఇవాళ ఈవినింగ్ అనమాట. ఇంక ఈవినింగ్ అయితే ఇంకా లెమన్ వాటర్ అయితే పెట్టుకుని ఇంకా అవి తాగుతూ ఇంకా బాల్కనీలో అయితే కూర్చున్నాను. సో ఇంక ఇక్కడ ఏంటంటే నా ప్లాన్స్ అండి, అవన్నీ ఇంకా 10 days వాటర్ పోయలేదు కదా, సో ఎండిపోయాయి అవన్నీ. సో మీరు చూస్తున్నారు కదా, కొన్నిటికైతే ఆకులు రాలిపోయినాయి. సో చూద్దాం, నేను ఇప్పుడైతే మళ్ళీ వాటర్ పోస్తున్నాను వస్తాయేమో అని చెప్పి. అవి చూడగానే అసలు నాకు చాలా బాధ వేసింది. అంటే నేను ఫస్ట్ ఊరి నుంచి రాగానే ఇంకా ఫస్ట్ ఇక్కడికే నా ప్లాన్స్ ఎలా ఉన్నాయని చెప్పి చూడడానికే వచ్చాను. చూస్తే అవి ఎండిపోయి ఉన్నాయి. సో ఇంక ఇప్పుడైతే నేను మళ్ళీ వాటర్ పోయడం స్టార్ట్ చేశాను కదా, చూద్దాము వస్తాయేమో మళ్ళీ అని చెప్పి. నేను వస్తే ఒకవేళ మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా వాటర్ తాగుతూ ఇంకా అలా కూర్చున్నాను. కింద ఏంటంటే ఇంకా ఆడుకుంటూ ఉంటారండి పిల్లలు. ఇంకా అలా వ్యూ చూస్తూ కూర్చున్నాను. ఇంకా స్నాక్స్ కూడా తెచ్చుకుందాంలే అని చెప్పి ఇంకా స్నాక్స్ తెచ్చుకున్నాను. ఇంక ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చారండి. ఇంకా మా హస్బెండ్కి కూడా తీసుకొని వచ్చాను. ఇంకా పిండి వంటలే అండి, ఇంకా అవే ఉన్నాయి కదా, ఇంకా అవే తింటాము ఈవినింగ్. సో ఇంకా అలా నేనైతే తెచ్చి కూర్చున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఫ్రెష్ అయ్యి అయితే వచ్చారు. ఇంకా వచ్చి ఇంకా మా హస్బెండ్ కూడా అదే ఆ ప్లాన్స్ గురించి అడుగుతున్నారు. ఇంకా మొత్తం వాడిపోయాయి కదా అని చెప్పి అంటున్నారు. ఇంకా ఆ తర్వాత మేము మా అత్తమ్మకి వీడియో కాల్ చేసి అయితే మాట్లాడుతూ ఉన్నాము. నేను ఆల్రెడీ ఇదివరకు మీకు చెప్పాను, అంటే మేము డైలీ 2 times మార్నింగ్ ఈవినింగ్ అయితే చేస్తూ ఉంటాము. ఇంకా మా హస్బెండ్ వచ్చాక అయితే చేస్తాము ఈవినింగ్. ఇద్దరం కలిసి అయితే మాట్లాడుతూ ఉంటాము. ఇంకా అలా మాట్లాడుతున్నాం. మా అత్తమ్మ కూడా ఇంకా మొక్కల గురించి అడుగుతున్నారు. చామంతి ఎండిపోతే ఇంక పెరగదా అత్తమ్మ? పచ్చదనం అంటే నీళ్ళు పోయింది పచ్చదనం లేదు. ఏమో నీళ్ళు పోస్తా ఉన్నాడు. సో ఇంకా మా హస్బెండ్ అయితే అదే చెప్తున్నారు, మా అత్తమ్మకి వీడియో రికార్డ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నారు. ఇంకా అదే ఇంకా ఆ తర్వాత ఇంకా అలా కాసేపు మాట్లాడుతూ ఉన్నామండి. ఇంకా మా కాల్ ఒక 1/2 hour పైనే వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా మాట్లాడేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చి నేను బట్టలు అయితే మడతేస్తున్నానండి. ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి, ఇవే కాదు ఇంకా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఉతకాలి. ఇంకా రేపు వేద్దాంలని వాళ్ళ కొన్నే వేసాను. సో ఇంకా అవైతే మడతేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా దీని తర్వాత ఏంటంటే గ్రాసరీస్ తెచ్చుకోవాలండి. ఇంట్లో ఏమీ లేవు, ఊరు వెళ్ళాం కదా. ఇంక అప్పుడు ఏంటంటే అన్నీ ఖాళీ చేసేసి వెళ్ళాము. ఇంకా 10 days దాకా రాము కదా అని చెప్పి వెజిటేబుల్స్ కానీ ఏమీ లేవు ఇంట్లో. సో ఇంకా అవి తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాలి. సో ఇంక ఇవైతే మడతేసేసి వెళ్దాంలే అని చెప్పి ఇంకా అలా నేను టీవీలో ఇంకా పాటలు పెట్టుకొని ఇంకా అలా చూస్తూ అయితే ఇంకా నేనైతే బట్టలు అయితే మడతేసేసుకుంటున్నాను. ఇంక ఈలోపు ఏంటంటే వాటర్ లేవండి ఇంట్లో, వాటర్ కూడా అయిపోయినాయి. అంటే ఉన్నాయి కానీ ఏంటంటే అవి 10 days అయింది కదా, సో అవి యూజ్ చేయట్లేదు. ఇంక ఈలోపు వాటర్ ఎప్పుడు తీసుకొచ్చే వాళ్ళు కూడా ఊరు వెళ్ళారంటండి. సో ఇంకో కాల్ చేస్తేనేమో వాళ్ళు మేము లేమన్నారు. ఇంక ఈలోపు మా హస్బెండ్ ఏంటంటే చిన్న టిన్ అయితే పెట్టారు, జెప్టోలోనో దేంట్లోనో పెట్టారండి. సో ఇంకా అవి కూడా అయిపోయినాయి. ఇంకా అందుకే ఇంకా టిన్ వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇంక ఈలోపు నేను బట్టలు కూడా మడతేసేసి ఇంకా అన్నం పెట్టేశానండి. ఇంకా అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా అంట్లు ఉన్నాయి చాలా. ఇంకా అంట్లు అయితే చాలా అంటే ఇందాక స్నాక్స్ తిన్నాం కదా, ఎక్కువేం లేవు. ఉంటే నేను తోమేసే ఇందాక ఈవినింగ్ తినడానికి అయితే వచ్చాను. ఇంకా ఆ స్నాక్స్ తినేసినవి ఉన్నాయి కదా, ఇంకా అవి అయితే తోమేసుకో. సో ఇంక ఈలోపు ఏంటంటే మా హస్బెండ్ కూడా వచ్చేసారండి. ఇంకా వాటర్ అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకా అవన్నీ అయితే పెట్టేసేసి ఇంక ఇక్కడ ఏమేమి తీసుకురావాలి ఏంటి అని అయితే నేను రాసుకుంటున్నాను. ఏంటంటే గుర్తుండవండి, ఇంక ఇది అనుకుంటాము అక్కడికి వెళ్ళాకేమో మర్చిపోతాము, ఇంకెందుకులే అని చెప్పి రాసుకుంటున్నాను.
సో ఏంటంటే ఇంక మేమైతే వచ్చేసామండి. ఇంకా రత్నదీప్ అయితే ఇంకా పక్కనే మా ఇంటి కిందే ఉంటుంది. సో ఇంక ఇక్కడికైతే వచ్చాము. ఏంటంటే మనం అనుకున్నవి ఒకటి ఇక్కడికి వచ్చాక ఇవి చూస్తే ఇది లేదు కదా ఇంట్లో అని ఇంకా చాలా గుర్తొస్తాయి. సో ఇంకా అవన్నీ అలా తీసుకుంటూ ఉన్నాము. ఇంకేంటంటే ఇది నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో ఇదివరకు పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను ఇంట్లో బొద్దింకలు చాలా ఉంటున్నాయని చెప్పి. సో హిట్ జెట్ అని అలా ఉంటున్నాయి కదా, ఇంకా అవి తీసుకుందామని చెప్పి అనుకున్నాము. సో హిట్ జెట్ అయితే లేదండి. సో ఇంకా అలాంటిదే వేరేదైతే ఉందని చెప్పి ఇంకా అదైతే తీసుకున్నాము, ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి. సో ఇంకా అదైతే తీసుకున్నాము. ఇంక ఇక్కడైతే ఇంకా నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇంకా ఫ్లోర్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ కానీ పన్నీర్ కానీ ఇంకా అలాగా. ఇంకా మా హస్బెండ్ అయితే ఎగ్స్ కూడా తీసుకురావడానికి వెళ్తే ఇంకా నేను ఇక్కడైతే కూర్చున్నాను. ఎగ్స్ ఏంటంటే రత్నదీపు ఇలాంటి వాటి దగ్గర నేను తీసుకోనండి, బయట విడిగానే ఎగ్స్ బాగుంటున్నాయి. ఇవేంటో నాకు నచ్చట్లేదు, ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. ఇంకా నచ్చక నేనైతే బయటే జనరల్ స్టోర్స్లో అలా తీసుకోమంటాను. ఇంకా అలా ఎగ్స్ అయితే తీసుకురావడానికి వెళ్తే ఇంకా నేనైతే ఇంకా అక్కడే నుంచొని ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళారు. ఇంకొచ్చేసేసి ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఏంటంటే ఇవాళ కర్రీ కూడా ఏం లేదండి, ఇంకా ఇవాళ ఏం చేయలేదు, చెప్పాను కదా వెజిటేబుల్స్ ఏం లేవని. సో నేను అన్నాను ఏమన్నా ఎగ్ ఫ్రై లాగా పొరుటు ఏమన్నా చేయనా ఇప్పుడు అని అంటే వద్దన్నారు మా హస్బెండ్. ఆమ్లెట్ అయ్యి మా పికిల్ ఉంది కదా, మ్యాంగో పికిల్ ఉందండి, ఇంకా అది ఉంది కదా ఆమ్లెట్ అయ్యి అని చెప్పి అన్నారు. ఇంకా సరే అని చెప్పి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. యాక్చువల్గా నేను ఏంటంటే ఎప్పుడు ఆమ్లెట్ కొంచెం పాలతో అయితే మిక్స్ చేసుకుంటానండి, ఎందుకంటే ఆమ్లెట్ కొంచెం ఫ్లఫీగా వస్తుందని చెప్పి. ఇంక ఇవాళ పాలన్నీ నేను తోడేస్తాను లేవు, ఇంకా అందుకే పాలైతే ఏం మిక్స్ చేయలేదు. ఇంకా ఆమ్లెట్ అయిపోయాక ఇంక మేము ఇక్కడైతే ఇంకా ఫుడ్ తినేస్తున్నాము, డిన్నర్. సో ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అంట్లన్నీ తోమేసేసానండి. ఇంకా తర్వాత ఏంటంటే గ్రాసరీస్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఇందాక తెచ్చుకున్నాను కదా, నేను ఏంటంటే వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నానండి, అది చూస్తేనేమో వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు. నేను ఆల్రెడీ కొన్ని అయితే ఫిల్ చేసేసాను. సో అందుకే ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పి ఇంకా మళ్ళీ ఇప్పుడైతే వీడియో ఆన్ చేశాను. సో ఇక్కడ ఇదేంటంటే గోధుమ రవ్వ అండి. ఇప్పుడు వరకు అయితే మేము గోధుమ రవ్వ ఉప్మా చేయలేదు. సో తెచ్చుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ సో ఇవాళ అయితే తెచ్చుకున్నాము. ఇంకా మైదా ఏంటంటే ఇంకా అట్లు కానీ ఇడ్లీలు కానీ వేసుకుంటాం కదా, ఇంకా లాస్ట్ రోజు కొంచెం పిండి ఏమైనా మిగిలితే దానిలో గోధుమ పిండి ఇవి కలుపుకొని ఇంకా పునుగులు వేసుకోవడానికి ఉంటాయని చెప్పి మైదా అయితే తెచ్చుకున్నాము. ఇదేంటంటే ఇవాళ రాగి పిండి కూడా తెచ్చుకున్నామండి ఈసారి. ఇంకా రాగి జావా చేసుకుందామని చెప్పి మార్నింగ్ టిఫిన్స్ టైంలో కానీ ఈవినింగ్ కానీ ఇంకా అలా తినచ్చులే అని చెప్పి ఇంకా రాగి జావ కూడా చేసుకుందామని చెప్పి రాగి ఫ్లోర్ కూడా తెచ్చుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ ఇంకా చింతపండు ఇంకా అది ఒత్తులండి. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా 1000 అని చెప్పి అవైతే ఇంకా ఒత్తులు కూడా అయిపోయినాయి దేవుడికి. ఇంకా అందుకే అవి కూడా తెచ్చుకున్నాను. ఇవైతే శనగపప్పు ఇంకా అవి కూడా ఫిల్ చేసేసుకున్నాను. ఇంకేం లేవని ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ ముందే అన్నీ ఫిల్ చేసాను. సో అప్పుడు ఏంటంటే వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను, అవ్వలేదు. సో ఇంకా అవి కూడా చేసిన తర్వాత సో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకెళ్ళి పడుకున్నాము. సో ఇదేంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి
ఫ్రెష్ అయిపోయి వచ్చానండి ఇవాళ. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్కి వాళ్ళ మీటింగ్ ఉంటుంది. ఇంకా మీటింగ్ అయ్యాక ఆఫీస్కి వెళ్తారు. సో ఇంకా వెళ్ళేసరికి 12-12:30 అలా అవుతుంది. ఇంకొంచెం లేట్ అవుతే ఇంకా ఫుడ్ కూడా తినేసి వెళ్తారు. ఇంకా త్వరగా అయిపోతే ఇంకా క్యారేజ్ అయితే కట్టాలి. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నేను ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. ఇంకొచ్చేసేసి ఇక్కడ ఫస్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా వచ్చేసి అంట్లు ఉన్నాయి కదా, ఇంకా నైట్ తోమింది, ఇంకా అవన్నీ అయితే సర్దేసుకున్నాను. ఇంకా తోమాల్సినవి అయితే ఏం ఉండవు నైట్ ఉంచుకొని. ఎందుకంటే ఇంకా ఉంచుకున్నామంటే నైట్ మార్నింగే ఇంకా కిచెన్లోకి రాగానే ఇంకా అవి చూసామంటే మనకి ఇంకా పనులు చేయడం, అబ్బా ఇవి ఉన్నాయా అని చెప్పి కొంచెం అది ఎలా అంటే ఇంకా ఏ పని చేయబుద్ధి కాదు ఇంకా అవి చూసామంటే. ఇంకా సో అందుకే నేను ఇంకా అంట్లయితే ఉంచుకోను. అది కాక నాకు నచ్చదు ఉంచుకోవడం కూడా. సో ఇంకా అవన్నీ ఇంకా తోమేసుకున్నాను కదా, ఇంకా అంట్లు అయితే ఉంటే సర్దేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే మార్నింగ్ టిఫిన్స్ ఉన్నా ఏమున్నా కానీ మార్నింగ్ అయితే ఇంకా లేవగానే వాటర్ అయితే తాగుతారండి. అది నార్మల్ వాటరే, ఇంకా హాట్ వాటరే తాగాలని ఏం కాదు, నార్మల్గా వాటర్ అయినా తాగేస్తారు. సో నేను ఏంటంటే ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టిస్తున్నాను. దానిలో ఒక నిమ్మకాయ అయితే పిండేసేసి ఇంకా నేను లెమన్ వాటర్ అయితే ఇస్తాను. సో ఇంకా అందుకే వాటర్ అయితే పెట్టేసాను స్టవ్ మీద. ఇంకా తర్వాత రాగి జావ కూడా చేసుకుందామని చెప్పి రాగి పిండి అయితే ఇంకా 2 స్పూన్స్ అలా 2.5 స్పూన్స్ అయితే తీసుకున్నానండి. మా 2 మెంబర్స్కే కదా. సో ఇంకా అందుకే 2 స్పూన్స్ అలా తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకున్నానండి. ఇంకా ఆ వాటర్లో ఏంటంటే కొంచెం బెల్లం, సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు, ముందే వేసుకుంటే ఏంటంటే ఇంకా వాటర్లో పాటు కరుగుతాయి కదా అని చెప్పి ఇంకా ముందే వేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా హీట్ అవుతున్నాయి కదా, ఇంక ఈలోపు నార్మల్ వాటర్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇంకా నెక్స్ట్ రాగి జావ కోసం బెల్లం వాటర్ అయితే పెట్టాను కదా, ఇంకా అవి కూడా రెడీ అయిపోయినాయి, బాగా బాయిల్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు రాగి పిండి కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసుకుంటున్నానండి. మనకేంటంటే రాగి జావ అనేది కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇంకా అందుకే మాకైతే 2.5 స్పూన్ అయితే సరిపోయింది కరెక్ట్గా. ఇంకా రాగి జావ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇదే అండి మా బ్రేక్ఫాస్ట్. ఇంకా పిండి వంటలు ఉన్నాయి కదా, సో ఇంక ఇదే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఇంకా రైస్ పెట్టేస్తున్నానండి. సో ఇంకా రైస్ కూడా పెట్టేసిన తర్వాత ఇవాళ ఏంటంటే పన్నీర్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇంకా పన్నీర్ తెచ్చాము కదా నిన్న. సో ఇంకా పన్నీర్ రైస్ కోసం అయితే ఇంకా రెడీ చేసుకుంటున్నాను. ఈలోపు ఏంటంటే రైస్ కూడా బాయిల్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా పన్నీర్ని అయితే స్క్వేర్ షేప్స్లో పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. సో ఇంకా పన్నీర్ పీసెస్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇంకా దాంట్లో ఆయిల్, పసుపు, ఇంకా సాల్ట్, ఇంకా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా మ్యారినేట్ చేసుకోవాలండి. ఏంటంటే ఈ పన్నీర్కి ఆ పసుపు, కారం, ఈ సాల్ట్ ఇవన్నీ మసాలా బాగా పడితే బాగుంటుంది. సో ఇంకా అందుకే అలా ఫస్ట్ అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా తర్వాత పన్నీర్ రైస్ కోసం కావాల్సినవి కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకుంటున్నాను. సో ఇంక ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా రైస్ కూడా బాయిల్ అయిపోయింది. ఇంకా అది కూడా ఆఫ్ చేసేసి ఇంకా రైస్ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని కాసేపు అయితే ఫ్యాన్ కింద పెడుతున్నానండి. ఏంటంటే ఈ పన్నీర్ రైస్ కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ కానీ ఇంకే రైస్కైనా కానీ రైస్ అనేది కొంచెం కూల్గా చల్లారితేనే బాగుంటుంది. సో ఇంకా అందుకే ఫ్యాన్ కింద అయితే పెట్టాను. ఇంక ఈలోపు బట్టలు కూడా అయిపోయినాయండి. ఇంకా అవి కూడా ఆరేసుకుంటున్నాను. అంటే ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ బట్టలు అయితే మిషన్లో వేసాను. సో ఇంక ఇప్పుడైతే అయ్యాయి.
ఇంకా అవే ఆరేసుకుంటున్నాను. సో ఇంకా బట్టలు ఆరేయడం కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ని క్యారెట్స్ కట్టాలా అని చెప్పి అడిగితే లేదు తినేసి వెళ్తా అని చెప్పారండి. సో ఇంకా నేను ఇక్కడ పన్నీర్ రైస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఏంటంటే చాలా టైం ఉంది, కొంచెంసేపు ఆగి చేయొచ్చులే కానీ ఇంకా అప్పటికప్పుడు చేయాలంటే హడావిడి అయిపోతుందండి. ఇంకా అది కాక మా హస్బెండ్ మీటింగ్ ఎప్పుడవుద్ది ఒక టైం ఉండదు, ఇంకా మీటింగ్ ఎప్పుడవుద్దో తెలియదు. ఇంకా సడన్గా వచ్చేసి వెళ్ళిపోతా తినేసి వెళ్తాను లేకపోతే క్యారెట్స్ కట్ అంటారు, సడన్గా చెప్తారు. ఇంకా అందుకే చేసేస్తే ఒక పని అయిపోయింది అని చెప్పి నేనైతే చేసేస్తున్నాను. ఫస్ట్ ఏం లేదండి, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసి అది హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాస్ అన్నీ వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. మనకు ఆనియన్ అనేది కలర్ చేంజ్ అవ్వాలండి. ఇంకా ఎంత బాగా ఫ్రై అయితే ఆనియన్ మనకి పన్నీర్ రైస్కి అంత టేస్ట్ వస్తుంది. సో ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, ఇంకా అది కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఒక 1 మినిట్ అలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రైస్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. రైస్ కూడా కలిపేసిన తర్వాత దీంట్లో ధనియా పౌడర్, గరం మసాలా, ఇంకా చాట్ మసాలా, మీకు కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా అంతే అండి, కాసేపు టాస్ చేసేసుకొని ఇంకా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోండి, బాగుంటుంది. సో ఇంకా అదండి, లంచ్ ప్రిపేర్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా తర్వాత నేను అంట్లు ఉంటే ఇంకా అవి కూడా తోమేసుకొని ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇల్లు ఉడవాలి కదండి, ఇంక ఇవన్నీ సర్దేసుకుంటున్నాను. అక్కడ ఏంటో షర్ట్ పెట్టారండి చైర్లో మా హస్బెండ్. ఇంకా అది ఏంటా అని చెప్పి అడగడానికి అయితే వెళ్ళాను. అదేంటంటే ఐరన్ చేయాలంట. సో చేసే నాకు కొంచెం టైం లేదు, త్వరగా వెళ్ళాలని చెప్పి అన్నారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను ఆ షర్ట్ అయితే మళ్ళీ తీసుకొని అయితే వస్తున్నాను. సో ఇంక ఇక్కడైతే ఐరన్ చేసేస్తున్నాను. మ్యాక్సిమం ఏంటంటే మా హస్బెండే చేసుకుంటారు, ఇంకొకసారి టైం ఉండదు కదండి. ఇంకా అలాంటప్పుడు ఏంటంటే ఇంకా నేను చేస్తాను. ఇంకా అలా ఐరన్ చేసేసిన తర్వాత ఇంక ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నానండి మొత్తం. ఇంకా టీవీ దగ్గర కౌంటర్ టాప్ ఉంటుంది కదండి, ఇది ఎంత రోజు తీస్తూనే ఉంటాం, మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంకా అక్కడ అది మొత్తం నిండిపోయిద్ది. సో ఇంకా అది మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంక ఇల్లు మొత్తం ఊడ్చేసుకున్న తర్వాత ఇంకా మేము లంచ్ కూడా కంప్లీట్ చేస్తాము. సో ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా రెడీ అయిపోయి వచ్చారండి. ఇంకా రెడీ అయిపోయి వచ్చి ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.